మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? హిందూ దేవతలు ఎందుకు ప్రత్యేకమైన చిహ్నాలతో అలంకరించబడ్డారు? ఉదాహరణకి కమల పుష్పం, త్రిశూలం లేదా ఏనుగు తల. ఇవి కేవలం కళాత్మక రూపాలే కాదు, వేల సంవత్సరాలుగా పరంపరగా వస్తున్న లోతైన ఆధ్యాత్మిక అర్థాలు ఇందులో దాగి ఉన్నాయి. హిందూ మతంలో ప్రతి దేవతా విశ్వతత్వాలకు జీవంత రూపం. ఈ విగ్రహాల్లో ప్రతి లక్షణం ఒక విశేష అర్థంతో నిండి ఉంది. ఇవి కేవలం అలంకారాలు కాకుండా మనోనిబ్బనికి, ధ్యానానికి మరియు దైవత్వాన్ని లోతుగా అర్థం చేసుకునే సాధనాలు. శ్రీ గణేశుని తీసుకుందాం. ఆయన ఏనుగు తల అనేది అపారమైన జ్ఞానం మరియు బుద్ధికి ప్రతీక. ఆయన పెద్ద చెవులు మనకు ఎక్కువగా వినాలని చెబుతాయి, చిన్న నోరు తక్కువగా మాట్లాడాలని తెలియజేస్తుంది. గణేశుడు అడ్డంకులను తొలగించేవాడు, భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా. ఇప్పుడు శివునిపై దృష్టి పెట్టండి. జగతి యోగి. ఆయన త్రిశూలం లేదా త్రిశూల అనేది సృష్టి, స్థితి, లయ అనే 3 జీవన మౌలికాంశాలకు చిహ్నం. ఇది మన జీవితంలో మార్పు అనేది సహజమేనని, అన్ని దైవిక చక్రంలో భాగమని గుర్తుచేస్తుంది. శ్రీ లక్ష్మీదేవి ఐశ్వర్యానికి మరియు సమృద్ధికి దేవత. ఎప్పుడూ కమల పువ్వుపై కూర్చుని ఉంటారు. కమలం చెత్తల నీటిలో పెరిగినా దానికి అంటుకోదు. ఇది పరిశుద్ధత, ఆధ్యాత్మిక మేలుకల్పన మరియు అంతర్గతము, బాహ్యము కలిగిన ఐశ్వర్యానికి ప్రతీక. ఈ దేవతల రూపాల వెనుక ఉన్న చిహ్నాలను అర్థం చేసుకున్నప్పుడు మన పూజ ఒక మార్పునకు లోనవుతుంది. అది కేవలం ఓ విధివిధానంగా ఉండదు, అది ఒక ఆధ్యాత్మిక సంభాషణగా మారుతుంది. ప్రతి హస్తముద్ర, ప్రతి చిహ్నం మనల్ని దైవ సత్యాలకు మరింత దగ్గరగా తీసుకెళ్తుంది. మళ్లీ మీరు ఏదైనా హిందూ దేవత విగ్రహాన్ని చూస్తున్నప్పుడు ఒక్క క్షణం ఆ రూపం వెనక దాగిన అర్థాన్ని విశ్లేషించండి. ప్రతి సంకేతంలో, ప్రతి హావభావంలో ఒక విశ్వమంత జ్ఞానం దాగి ఉంది. ఇలాంటి హిందూ సంప్రదాయాల చిహ్నాల ఆధ్యాత్మికతను మరింత లోతుగా అన్వేషించాలనుకుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.